జూబ్లీహిల్స్ టికెట్ మీరు ఆశించారు. సో దాంతో పాటుగా జూబ్లీహిల్స్ టికెట్ కేటాయింపు విషయంలో కానీ ఎక్కడ మీకు సంబంధించి మిమ్మల్ని అడగలేదా ఏంటి అని? ఇంగ్లీష్లో చెప్తున్నాను, చెప్తానే ఉన్నా కదా. ఒక్కరోజు అడగలే. అనిల్ జిల్లా అధ్యక్షుడు కనీసం చెప్పకుండా ఆడ రోజు మీటింగ్లు, బూత్ కమిటీ మీటింగ్లు ఆపి నేను 4 సార్లు కొట్లాడినోనికి నాకు ఒక్క మాట మీద చెప్పొద్దా? నేనేది దానికి వ్యతిరేకమా? నేనేమన్నా పాయింట్ యాంటీ చేసిన ఇవాళ దాకా? కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్గా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి న్యాయం జరగట్లేదు అంటారా మీరు? ఏంటి 200% జరుగుతలేదు. మొత్తం కమిటీ వేసి ప్రాతినిధ్యం ఒక్క కష్టకాలంలో బయట కార్యకర్తలు చెప్తే వాళ్ళని అడుగు. ఒక్కోళ్ళకు సరిగా ప్రాతినిధ్యం లేదు, ఒక్కొక్క పార్టీల పోస్టులు సరిగా లేవు. ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది, సో ఆయన గెలుపు కోసం ఏమైనా పని చేస్తారా ఏంటి? నాకు సంబంధం లేదయ్యా. నవీన్ యాదవ్కు ఆయన గురించి మాట్లాడతలేదు. ఈడ మీరేం చేస్తారు? మీ నాలెడ్జ్ ఏం చేస్తుందా ఇన్ని రోజుల నుంచి? నవీన్ యాదవ్ అని పెడుతున్నా, ఆయనకి నేనేమన్నా అంటే ఎవరికి నేను అది కాదు. ఈడ నన్ను ఎందుకు అది చేస్తున్నారు? పార్టీలో నేను ఎందుకు ఆడ కాంటాక్ట్ చేస్తానడానికి పరిస్థితి వచ్చిందంటే, నా పార్లమెంట్లో నాకు వేయకుండా అదేది సర్వేలు చేయిస్తారు. కనీసం ఎవరికి ఇద్దామని ఒక్కరోజైనా పిలిచి అడగొచ్చు కదా అంటున్నా. నేను సిటీలో ఉట్టలేదా? ఎక్కడో పుట్టినా?